హాయ్ అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారు మరొక్కసారి తన సేవా తత్పరతను చాటుకున్నారు. ఎప్పుడూ చిరంజీవి గారి చెయ్యి ఇలా ఉండడం తప్ప ఎప్పుడు ఇలా ఉండదు. చాలామంది కావాలని ఆయన ఏదో విమర్శించాలని విమర్శిస్తారు, కానీ ఎప్పుడు ప్రతిరోజు ఆయన ఇంటి నుంచి కొన్ని లక్షల రూపాయలు విరాళాలకు, దాన ధర్మాలకు పోతూ ఉంటాయి, సహాయాలకు వెళుతూ ఉంటాయి. మనకు తెలిసినవి కొన్ని అయితే, తెలియనివి అనేకం ఉంటాయి. అయితే వాళ్ళ తాజాగా ఆయన గద్దర్ అవార్డుల సందర్భంగా తనకు లభించిన 10 లక్షల రూపాయల నగదు బహుమతిని ఆయన కొన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు. సర్వ్ ఫౌండేషను, దేవనార్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్, వాల్మీకి ఫౌండేషన్, నయశ్రీ ఫౌండేషన్, బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్, వీటన్నింటికి కూడా ఆయన విరాళాలుగా ఇచ్చారు. అంటే కొంతమంది క్యాన్సర్తో బాధపడుతున్న వారికి, అలాగే కొంతమంది అనాథలకు, వృద్ధులకు, వీళ్ళందరికీ చెందే విధంగా ఈ ఫౌండేషన్లకు ఆయన విరాళాన్ని అందించడం జరిగింది. అంతేకాదు రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన కొంతమంది వృద్ధులను బ్లడ్ బ్యాంక్ తీసుకొచ్చి వాళ్ళని సత్కరించి బట్టలు పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి స్వయంగా ఆయన వడ్డించి, ఆయన తన మనసు ఎంత స్వచ్ఛమైనదో, ఎంత సేవాతత్పరత కలిగిందో మరొక్కసారి మనందరికీ చూపించారని చెప్పుకోవాలి. అయితే ఇది ఇప్పుడు వచ్చిన ఆలోచన కాదు. ఇది గేమ్ చేంజర్ సినిమాలో చాలామంది వృద్ధులు రామ్ చరణ్ గారిని కలవాలని, రామ్ చరణ్ గారి పుట్టినరోజు వేడుకలు చేయాలని కోరుకున్న సందర్భంలో ఆయన చిరంజీవి గారు వాళ్ళందరినీ బ్లడ్ బ్యాంక్ తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో రామ్ చరణ్ గారి బర్త్డే కేక్ ఆయన కట్ చేసి వాళ్ళందరి సమక్షంలో పుట్టినరోజు వేడుకలు చేశారు. అయితే ఇది ఒక్కటే కాదు, చిరంజీవి గతంలో ఏఎన్ఆర్ అవార్డు వచ్చింది ఆయనకు. సో ఏఎన్ఆర్ ఫౌండేషన్ వాళ్ళు, నాగార్జున గారు ఆయనకు అవార్డు ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అవార్డు ఇస్తున్న సందర్భంలో 10 లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా ఆ రోజు ఇచ్చారు. దాన్ని కూడా ఆయన బ్లూ క్రాస్ స్వచ్ఛంద సంస్థకి ఆయన విరాళంగా ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించిన అంశం కూడా చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాన్ని కూడా మీరు స్క్రీన్లో చూడొచ్చు. సో ఆయన బ్లూ క్రాస్కి ఆ 10 లక్షల రూపాయల విరాళంగా ఇచ్చారు. అంటే ఆయన ఏదో గౌరవార్థం అవార్డు తీసుకుంటారే కానీ దాని నుంచి వచ్చే ప్రతి రూపాయి సేవా కార్యక్రమాలకు ఖర్చు పెడతారు. చాలామంది గతంలో కూడా చాలా నానా యాగీ చేశారు. ఆయన 2 పెన్షన్లు తీసుకుంటున్నారని. అలా ఒక రకంగా మాట్లాడుకుంటే మనము ప్రభుత్వం దగ్గర డబ్బులుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం? అవినీతికి దారాదత్తం చేస్తుంది. కానీ చిరంజీవి గారి దగ్గర వచ్చిన పోగైన ప్రతి రూపాయిలో సేవలకు సంబంధించి, దాతృత్వానికి సంబంధించి ఆ వాటా వెళుతూనే ఉంటుంది. ఇలాగా ఆ పెన్షన్స్ కానివ్వండి, వాటిని కూడా ఈ దాతృత్వ కార్యక్రమాలకు మళ్లించేశారు. ఆయనకేం రావు, వాటిని కూడా ఫౌండేషన్స్కి ఆయన ఇవ్వటం జరిగింది. అలాగే ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టి, ఐ బ్యాంక్ పెట్టి ఎంత సేవలు చేస్తున్నారో మనందరూ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా పేద విద్యార్థుల కోసం, వాళ్ళ చదువు కోసం ఆయన కొంత సేవా కార్యక్రమం చేయాలని ఆయన ఆలోచిస్తున్నారు. సూర్యని స్ఫూర్తిగా తీసుకుని, ఒకప్పుడు సూర్య గారు ఈయన్ని స్ఫూర్తిగా తీసుకుని అగరం ఫౌండేషన్ పెడితే, మళ్ళీ చిరంజీవి గారు ఆయన అగరం ఫౌండేషన్ని స్ఫూర్తిగా తీసుకుని మళ్ళీ చిరంజీవి గారు ఇవాళ పేదలకు ఈ రకమైన విద్యాదానం చేయాలని భావిస్తూ ఉన్నారు. సో ఇది చాలా సమున్నతమైన ఆశయాలతో ముందుకు సాగుతూ ఉంటారు. ఆకాశం మీద ఉమ్మేస్తే వాళ్ళ మీద పడుతుంది అన్నట్టుగా ఒక మరుగుజ్జు మనస్తత్వాలు ఉండేవాళ్ళు చిరంజీవి గారి మీద ఎప్పుడు ఆయన ఏం చేసినా కానీ, వాళ్ళ నెత్తి మీద బంగారం పెట్టినా కానీ వాళ్లను మనం ఆపలేం, చిరంజీవిని విమర్శించకుండా ఆపలేం. ఎందుకంటే ఆ జాతి అంతే, ఆ మనుషులు అంతే, వాళ్ళు అంతకుమించి ఎదగలేరు, చూడలేరు. వాస్తవానికి గద్దర్ సినిమా అవార్డుల ఫంక్షన్లో, ఆ ఫంక్షన్ సందర్భంగా 99 కూడా కొన్ని అవార్డులు ఇచ్చింది, ఉగాది అవార్డు. ఆ సందర్భంగా 99 టీవీతో మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటి? పేదలకు నేను విద్యాదానం చేయాలనుకుంటున్నానని చెప్పారు. వాస్తవానికి అది కదా హైలైట్ అవ్వాలి. సో దాన్ని హైలైట్ కానీయకుండా చిరంజీవి గారికి పేరు ఎక్కడొస్తుందని చూసి ఈ రకంగా ఆయన మీద దుష్ప్రచారం, పక్క రాష్ట్రం అన్నాడని చెప్పి దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వీళ్ళందరూ ఎవరైతే చిరంజీవి గారి మీద పడి ఏడుస్తూ ఉంటారు, గత 2-3 దశాబ్దాలకు పడి ఏడుస్తూ ఉంటారు, వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఉంది. వాళ్ళు అభిమానిస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ రకమైన దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్నారా? సో వాళ్ళు కూడా కొంతమందిని అభిమానిస్తుంటారు, వాళ్ళకేం తక్కువేం లేదు కదా, వాళ్ళకు కూడా 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉండొచ్చు. కానీ ఆస్తులు 1000 కోట్ల రూపాయలు ఉండడం కాదు, మీరు ఆస్తిపరంగా ధనవంతులు కావటం కాదు, ఇక్కడ మనసు పరంగా ధనవంతులు కావాలి. మీకు మంచి మనసును ఉంటే గనక మీ దగ్గర 1000 రూపాయలున్నా 1000 రూపాయల్లో పక్కన వాడికి ఎంతో కొంత సాయం చేద్దామని ఆలోచిస్తారు. ఆ రకంగా చిరంజీవి గారు దాదాపుగా ఒక 3 దశాబ్దాల పైనుంచే ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు చూడండి, దేశంలో ఏ
ఫ్యాన్స్కు లేని విధంగా చిరంజీవి గారి ఫ్యాన్స్ చాలా సేవా దృక్పథంతో ఉంటారు. ఇవాళ నిన్న కూడా చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ వచ్చినప్పుడు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివాచారి ఎవరో ఉంటారు, ఆయన అడుగుతా ఉన్నారు, మీ హీరో బర్త్డే సందర్భంగా ఎంతమంది మీరు బ్లడ్ డొనేట్ చేశారని అడుగుతున్నారు. దీనికి కూడా మనం ఆలోచించాలి. చాలామంది తప్పుగా మాట్లాడుతుంటారు. అభిమానుల నుంచి బ్లడ్ తీసుకుంటారు. బ్లడ్ తీసుకున్న తర్వాత దాన్ని ప్రాసెసింగ్ చేయడానికి చిరంజీవి గారు తన చేతుల మీదుగా ఎన్నో కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు పెట్టారు. బ్లడ్ మాత్రమే మనం ఇస్తాము, దాన్ని ప్రాసెసింగ్ చేయాలి, ప్రాసెసింగ్ చేసి దాన్ని నిల్వ ఉంచి అవసరమైన వాళ్ళకి చేర్చాలి. మొన్న మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, సుద్దాల అశోక్ తేజ్ గారు చెప్పింది నా హార్ట్ టచ్ అయింది. మీ రక్తంతో బతికానండి. ఆ రక్తంతో బతికిన కొన్ని లక్షల కోట్ల కుటుంబాలు గత 3 దశాబ్దాలుగా ఉన్నాయని చెప్తే అతిశయోక్తి కాదు. ఏదేమైనా చిరంజీవి గారు ఎప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తారు. ప్రతి సందర్భంలో తన అభిమానులు గర్వపడేలా చేస్తారు. చూడండి, చాలా సందర్భాల్లో చిరంజీవి గారు ఎవరైనా ఒకళ్ళని అభిమానిస్తే వాళ్ళు ఏం చేసినా అభిమానులు వాళ్ళని అభిమానిస్తూనే ఉంటారు. కాకపోతే డిఫెండ్ చేసుకోవాలి. కానీ చిరంజీవి గారి విషయంలో అట్లా డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిసారి గర్వపడేలా చేస్తూ ఉంటారు. ప్రతిరోజు సో చిరంజీవి గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చిరంజీవి గారి బాటలో నడిచేవాళ్లే. వీళ్ళందరూ చేసే ప్రతి చర్య కావచ్చు, ప్రతి కార్యక్రమం కావచ్చు, వాళ్ళ అభిమానులు గర్వపడేలా ఉంటాయని చెప్పాలి. సో ఈ రకంగా చిరంజీవి గారు మరొక సేవా కార్యక్రమాన్ని చేశారు. అలాగే రాబోయే రోజుల్లో ఆయన విద్యాదానం చేయబోతున్నారు. దానికి సంబంధించిన అంశాలు కూడా ఎప్పటికప్పుడు మీతో పంచుకునేందుకు సిద్ధంగా ఉంటాం. నమస్తే.